హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ చేతి నా వంట, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ డిష్ అండి అక్కి రొట్టి. అక్కి రొట్టి అంటే బియ్యం రొట్టె అనమాట. మనం ఇక్కడైతే దీన్ని బియ్యం రొట్టిగా పిలుచుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది పొడి బియ్యం పిండి. ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని, గ్రేటెడ్ క్యారెట్ అండి, తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ వేసుకోవాలి. ఇవన్నీ ముందుగా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలోని చెమ్మ అంతా బియ్యం పిండికి పట్టేలాగా బాగా కలుపుకొని, ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇదంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఉప్పు అంతా సమానంగా బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ రొట్టెకి కావాల్సినంత గట్టిగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ జారుడు కన్సిస్టెన్సీ అయితే చేతితో తడతాం కాబట్టి రొట్టె సరిగా రాదు. ఈ విధంగా బాగా గట్టిగా చేసుకున్న దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కావలసినంత సైజులో బాల్స్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇంత సైజు తీసుకుంటున్నాను. ఇది మనం ఒక కాటన్ క్లాత్ బాగా వెట్ చేసుకొని, నేనైతే ఇక్కడ కర్చీఫ్ని పెట్టుకున్నానండి. ఎప్పుడైనా రొట్టె చేసుకోవాలంటే వాడుకోవడానికి. దాన్ని బాగా తడిగా చేసుకొని దాని మీద ఇది చేత్తో బాగా పలుచగా ఒత్తుకోవాలి. చూడండి, చూపించిన విధంగా బాగా అరిచేత్తో బాగా పలుచగా ఒత్తుకోవాలి. సైడున క్రాక్స్ వచ్చిన వాటిని సర్దుకుంటూ ఈ విధంగా చివర్లలో బాగా ఒత్తుకుంటూ బాగా పలుచగా చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో అక్కడక్కడ హోల్స్ పెట్టాలండి. ఎందుకంటే ఆయిల్ కూడా లోపల వరకు వెళ్ళి బాగా క్రంచీగా ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న దాన్ని చాలా జాగ్రత్తగా అరిచేతి సహాయంతో ఇరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి వేడిగా స్టవ్ మీద పెట్టుకున్నటువంటి ప్యాన్ పైన వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కన్నాలలో నుంచి సిమ్లో ఉంచుకొని బాగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుంది. మీడియంలో కానీ సిమ్లో కానీ ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు బాగా క్రిస్పీగా వస్తుంది. చూడండి, తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి. విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా ఈ విధంగా తిప్పుకుంటే చూడండి, ఒక పక్క మనకు బాగా కాలింది కదా. ఇప్పుడు ఇదే హోల్స్లలో మళ్ళీ ఆయిల్ వేసి అటువైపు కూడా బాగా కాల్చుకోవాలి. దీన్ని అప్పటికప్పుడు చాలా ఈజీగా స్నాక్ రెసిపీగా చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైమ్స్లో కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఏమైనా చేసుకోవచ్చు. కర్రీతో అయినా తినొచ్చు. మనం ఇందులో ఆల్రెడీ కారం అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒట్టిగా అయినా తినొచ్చు. చూడండి, మనకు సాఫ్ట్గా కొంచెం క్రంచీగా ఉండేటువంటి మన అక్కి రొట్టెలు రెడీ అయిపోయాయి. నేను ఈ విధంగానే మిగిలినవన్నీ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు. Thanks for watching. Please like, comment and subscribe.